హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ చేయటానికి మేము 1½ కేజీ ఫిష్ తీసుకొని దాన్ని నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. అలా ఒక్కొక్క పీస్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేస్తున్నానండి. యాక్చువల్‌గా నేను ఫిష్ తిననండి. మా ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నానంతే. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత దానికి ఉప్పు, కారం, పసుపు పట్టించానండి. యాక్చువల్‌గా ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అలా పట్టించి కాసేపు పక్కన పెట్టిన తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఫిష్ కర్రీ చేయడానికి ఒక బాండీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఒక కప్ ఆనియన్స్, ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం గార్లిక్ కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత కొంచెం టమాటో ప్యూరీ యాడ్ చేశాను. దాన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి నిదానంగా. మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుందండి, అది మనకు తెలిసిపోతుంది. చూసారా, ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన లేకుండా బాగా వేయించుకోవాలి. అలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి, మాడకుండా. ఈ మసాలాతోనే కర్రీ అంత టేస్ట్ వస్తుందండి. మనకి కర్రీలో ఇప్పుడు కావాల్సినంత పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కావాల్సినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ యాడ్ చేశాను. మీకు సరిపడినంత మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు కూడా సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇది కూడా మీకు కావాల్సినంత యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసుకు కావాల్సినంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని దానికి కావాల్సినంత రసం తీసి పెట్టుకున్నాను. అది ఫిల్టర్ చేస్తూ నేను కర్రీలో వేస్తున్నానండి. ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ వేస్తే కొంచెం చింతపండులో నుంచి తొక్కలు కర్రీలో పడితే మా పిల్లలు తినరు, అందుకే ఫిల్టర్ చేసుకొని వేసుకున్నాను.
ఇప్పుడు దాన్ని బాగా బాయిల్ చేసిన తర్వాత ఫిష్ ముక్కలు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నిదానంగా ఒక్కొక్క పీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫిష్ ముక్కలన్నీ వేసిన తర్వాత మనం స్పూన్తో ఎక్కువ మిక్స్ చేస్తే ముక్కలన్నీ విరిగిపోతాయండి. అలా మిక్స్ చేయకుండా నిదానంగా కలపాలి. ఇప్పుడు ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా పులుసుని మరగనివ్వాలి. అలా ఒక 10-15 నిమిషాల వరకు బాగా మరగనిచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఫిష్ పులుసు రెడీ. చూడటానికి చాలా యమ్మీగా ఉంది కదండి. ఇదిగోండి మనం చేసుకున్న ఫిష్ పులుసు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తున్నానండి. వడ్డించేటప్పుడు కూడా ముక్కల్ని చాలా జాగ్రత్తగా తీయాలండి. మనం మొత్తం మిక్స్ చేస్తే అన్నీ విరిగిపోతాయి. చూడండి, ఒక పీస్ చూపిస్తాను మీకు. చూసారా కలర్ ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. ఇలాగే మీరు కూడా నేను ట్రై చేసినట్టు కట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.